సరేలే మంచి రోజు ఆడ మంచి కార్యక్రమం జరుగుతుంది. ఎడ్యుకేషన్ మినిస్టర్ అని ఎడ్యుకేషన్ మినిస్టర్కి ఎడ్యుకేషనే లేదు. ఏంది ఒకప్పుడు మాట్లాడుకుంటే అన్నాడు నా స్కూలు తెలుగుదేశము, స్కూల్ ఏంది తెలుగుదేశము అని గ్రాడ్యుయేషన్ వెళ్ళను ఇంటర్మీడియట్ వెళ్ళను చేసినా అన్నాడు. అసలు నీది కాదు తప్పయా, చంద్రబాబు నాయుడు గారు తప్పు. ఆయన దగ్గర ఉన్నప్పుడు ఏబిసిడీలు నేర్పలే, ఏబిసిడీలు నేర్పలే, కాలేజీకి పోయినాక నేర్పుతారట. మీరేమో మంచిగా 9 ఏళ్ళు ఉమ్మడి రాజధాని ముఖ్యమంత్రిగా ఉండి మళ్ళీ ఎన్నుకోబడి మళ్ళా ఇంకోసారి ఎన్నుకోబడి 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా సక్సెస్ఫుల్గా చేస్తుండ్రు. మీరు ఒక తెలంగాణకు ఒకళ్ళని అప్పచెప్పారు. ఏబిసిడీలు కూడా నేర్పరా అండి? కాలేజీకి పోయి ఏబిసిడీలు, యూనివర్సిటీకి పోయి ఏబిసిడీలు వేసుకుంటాడు. కాబట్టి తక్షణమే 10 ఎకరాలు ఇమీడియట్గా 5ని 10 చేయాల్సిందిగా మా డిమాండు. చెప్పండి. మాకు బీజేపీకి మాకు ప్రజలకి ఏది మంచిదో చేస్తూనే ఉంటాం. గ్యాప్ వాళ్ళు క్రియేట్ చేసుకుంటే అది వాళ్ళ దురదృష్టం. నేను చెప్పినా కదా, అక్కడనే చెప్పిన నేను, ఏం రావాలి, ఎప్పుడు రావాలి, ఎంత రావాలి, ఎక్కడ రావాలి అని మేమే నిర్ణయం చేస్తాం, బాధాప్తా చేస్తాం. ఈడ నెక్స్ట్ ఎమ్మెల్యే కూడా ఎవరు కావాలి అన్నది కూడా మేమే నిర్ణయం చేస్తాం. గెలిపిస్తాం కూడా, ప్రజలు గెలిపిస్తారు. రక్తం బారిస్తారా? గదే చెప్తున్నా. దీనికి ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు జర్నలిస్ట్ మిత్రుడు, నీళ్ళు పారించమని అపోజిషన్ పార్టీలు నీటి షార్టేజ్ ఉంది, సాగునీరు అయితే నీళ్ళు ఇస్తనే లేరు, త్రాగునీరుకు కూడా ఇబ్బంది కలిగే పరిస్థితులు వచ్చినాయి, నీళ్లు వారించవా అని అపోజిషన్ పార్టీలు అడిగితే రక్తం బారిస్తా అంటుండు. అందుకే అడుగుతున్న చంద్రబాబు నాయుడు గారు, మీరు ఈయనకి ఏబిసిడీలు నేర్పక సంస్కారం కూడా రాలే ఈ ముఖ్యమంత్రికి ఇక్కడ.